చైనా, పాకిస్తాన్లు ఇప్పుడు అక్కడ పర్యటిస్తున్నాయి. అంటే చైనాలో పాకిస్తాన్ నేతలు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా కొంచెం పాకిస్తాన్‌కి ఒక తాత్కాలిక సంతోషాన్ని ఇద్దామని కశ్మీర్ సమస్యను తీసుకొచ్చింది. అయితే దీని గురించి మన అధికార ప్రతినిధి జైస్వాల్ గారు అసలు మీరెవడ్రా కాశ్మీర్ ప్రస్తావన తీసుకురావడానికి? మీ ఉమ్మడి ప్రకటనలో మీరేవో చేసుకోండి. మీ 2 దేశాలకు సంబంధించి. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలలో కూడా ఎప్పటికైనా సరే భారతదేశం నుండి విడదీయలేనటువంటి భూభాగం కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్. దీని గురించి మీరు మాట్లాడేటటువంటి పరిస్థితి మీకు అవసరం లేదు. మీకు ఆ హక్కు కూడా లేదు. ఎవడిచ్చాడు మీకు ఆ హక్కు? ఎప్పటికీ ఇది భారతదేశంలో భాగమే. కాబట్టి మీ ఉమ్మడి ప్రకటనని వెంటనే వెనక్కి తీసుకోండి. లేదా మీ దేశాలకు సంబంధించి ఏదైనా సరే మాట్లాడుకోండి. జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడే హక్కు చైనాకి లేదు, పాకిస్తాన్కి లేదు. అవసరమైతే ఇంకా కొన్ని భూభాగాలు ఉన్నాయి, అవి కూడా భారతదేశంలో కలవాలి అన్న విధంగా పీఓకే గురించి, అక్సై చిన్ గురించి కూడా జైస్వాల్ గారు మాట్లాడారు. కానీ ప్రస్తుతానికైతే పాకిస్తాన్ చాలా ఓవర్ చేస్తుంది, పక్కన పెట్టండి. కానీ చైనా కూడా ఒకసారి మనకే సపోర్ట్ అంటది, ఒకసారి పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు చైనా మాట నమ్మాల్సిన అవసరం మనకు లేదు. కానీ ఈ మధ్య కొంచెం అమెరికా చేసినటువంటి ఓవర్ యాక్షన్ వల్ల చైనా మనకు దగ్గర అయ్యి మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామన్న విధంగా మాట్లాడింది. అయినా దాని మాటలు ఎవరు నమ్మలేదు. కానీ చైనా యొక్క విధానం ఈరోజు ఎలా ఉందంటే చెప్తున్నాం, పాకిస్తాన్ అయినా సరే, చైనా అయినా సరే, ఇంకే దేశమైనా సరే కశ్మీర్ని కేవలం భారతదేశాన్ని రెచ్చగొట్టడం కోసమే ప్రస్తావన తీసుకొస్తారు తప్ప కశ్మీర్ ఎప్పటికీ భారతదేశందే అన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. కాకపోతే ఇన్ని రోజులు 370 అమల్లో ఉండడం వల్ల వీళ్ళ యొక్క ఆటలు సాగాయి. కానీ ఇప్పుడు 370 రద్దు అయిపోయిన తర్వాత మాటల వరకే కానీ చేతలు ఏం చేయలేరు. ఆ పీఓకేని కూడా మనం లాగి పారేయాలి. అవసరమైతే పీఓకేని తీసుకొని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ హిందువులు బిక్కు మనుకొని బ్రతుకుతున్నటువంటి ఆ హిందువులు తీసుకొచ్చి పీఓకేలో పడేయాలి. అక్కడ ఉన్నటువంటి ముస్లింలకి చెక్ పెట్టడానికి అదే సరైనటువంటిది. ఎందుకు మన సపోర్టు ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అక్కడ ఉండొచ్చు, పీఓకేలో ఉన్న ముస్లిమ్స్, అదేమి ఇబ్బంది లేదు. కానీ ఇటు మన హిందువులకి మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, అలాగే అక్కడ ఉన్నటువంటి ముస్లింలను కూడా కట్టడి చేసినట్టు ఉంటుంది. అక్కడ ఉగ్రదాడులు కూడా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే పీఓకే మన చేతికి వస్తే 199% ఉగ్రవాదం ఆగిపోతాయి. ఒకటి, ఎందుకంటే 370 తోటే చాలా ఆగిపోయింది చూశారుగా. అయితే హిందువులు తీసుకురావడం అంత ఆషామాషేం పని కాదు, నేను చెప్పినంత ఈజీ కాదు, కానీ అసాధ్యం కూడా కాదు. భారతదేశానికి ఆ సత్తా ఉంది. 1971లోనే ఉన్నప్పుడు మనకెందుకు లేదు, ఇప్పుడు ఎందుకు ఉండదు? అలాగే దానికంటే ముందు బంగ్లాదేశ్ని 2 ముక్కలు చేయాలి. ఆ 2 ముక్కల్లో ఆ 1,30 లక్షల మంది హిందువుల్ని సపరేట్ చేయకపోతే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రతిసారి అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతాయి. మీరు కావాలంటే చూసుకోండి. హిందువుల మీద దాడులు చేసి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు పొందడానికి ప్రయత్నాలు చేస్తారు. అవి హక్కులు కాదు. అంటే ఈ పద్మావతి నది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవి హక్కులు కాదు. భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనే ఒకే ఒక మూర్ఖపు ఆలోచన. కాబట్టి బంగ్లాదేశ్లో కనుక మనము చైనాకి చర్య చేసి ఖచ్చితంగా దాన్ని అక్కడ ఉన్నటువంటి హిందువులకి న్యాయం చేయగలిగితే పాకిస్తాన్ ఖచ్చితంగా భయపడుతుంది. పీఓకేని స్వాధీనం చేసుకోవడం మనకి పెద్ద పనేమీ కాదు. అయితే భారతదేశం ఒక సూపర్ పవర్ దేశంగా ఎదుగుతున్నప్పుడు ఇలాంటి అంతర్జాతీయ సమస్యల్ని మనం టచ్ చేయకూడదు ప్రస్తుతానికి, ఒక 10 years వరకు. కానీ దీనికి కావలసినటువంటి ఏర్పాట్లు మాత్రం ఇప్పటి నుండే చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం చేయలేదు అనుకుంటున్నారా? మీరు చూడండి, మరొక 7-8 సంవత్సరాల తర్వాత చూడండి, యోగి బాబా అనే ఒక బాబా వస్తాడు. ఆయన పిఎం కుర్చీలో కూర్చుంటాడు. అప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉంటాం కదా, గూస్ బంప్స్ వస్తాయి మనకి ఆయన చర్యలకి. ఇలా కూర్చొని ఉండండి. మీరు ఏదైనా అనుకోండి, నేనేదో పొగుడుతున్నాను అనుకోకండి. ఆయన కూర్చున్న తర్వాత ఉంటుంది ఈ సైనిక చర్యలన్నీ.